హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం పోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం ఎపిసోడ్ 5. అక్కడి నుండి నేరుగా తన గదిలోకి వెళ్ళిన అభయ్ ఏమీ తినకుండా అలాగే తన వార్డ్రోబ్లోంచి టవల్ తీసుకొని స్విమ్మింగ్ కోసం పూల్ ఏరియాకి వెళ్ళాడు. పొద్దున్నే 1 గంట ఈత కొట్టడం అభయ్కి రెగ్యులర్ రొటీన్. కానీ ఈరోజు రాత్రిపూట ఈత కొట్టాలని అనిపించింది. అది అతనికి స్ట్రెస్ బస్టర్గా పనిచేసింది. రమేష్ అభయ్ దగ్గరికి వచ్చి అభయ్ బాబు అని పిలిచి, మీ ఆహారం సిద్ధంగా ఉంది, నేను మీకు నచ్చిన ఆహారాన్ని సిద్ధం చేశాను, మీరు రండి, ఇప్పుడే నేను వడ్డించేస్తాను అని పిలిచాడు. రమేష్తో అభయ్, వద్దు బాబాయ్, నాకు ఆకలిగా లేదు, ఈరోజు ఏమీ తినను, నా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఇవ్వండి అని సమాధానమిచ్చాడు. రమేష్ బాబాయ్, సరే అభయ్ బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈరోజు సిరి తన కోసం చాలా రుచికరమైన వెజిటబుల్ పులావ్ను సిద్ధం చేసుకుంది. ఈరోజు ఆమెకి చాలా కాలం తర్వాత మంచి ఆకలి కలిగింది. తన తండ్రి ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి ఆమె సరిగ్గా తినకపోవడం వల్ల చాలా బరువు తగ్గింది. కానీ ఈరోజు ఆమెకి చాలా బాగా ఆకలి వేసింది. సిరి త్వరగా పులావ్ తయారు చేసి ప్లేట్లో వడ్డించుకొని తినడానికి కూర్చుంది. తినే సమయంలో కూడా ఆమెకు అభయ్ ముఖం పదే పదే గుర్తుకు వస్తుంది. ఆమె తన మొదటి సమావేశం తర్వాత అభయ్తో చాలా కంఫర్టబుల్గా ఉంది. అతను ఆమెను రికార్డ్ రూమ్లో చూడటానికి వచ్చినప్పుడు ఆమె వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. అభయ్ మరికొంతసేపటికి అక్కడికి రాకపోతే సిరికి ఇబ్బంది వచ్చి స్పృహ తప్పేది. దీని తర్వాత అభయ్ కూడా సిరిను కింద పడకుండా కాపాడాడు. అభయ్ ఆమెను తన చేతుల్లో పట్టుకోవడం సిరికి చాలా కంఫర్ట్ని ఇస్తుంది. దీని తర్వాత అభయ్ కారులో సిరికి అతని దగ్గరగా రావడం సిరి గుండె చప్పుడును పెంచేలా చేసింది. అంతెందుకు, ఇప్పుడు కూడా సిరికి ఏమైందో ఏమో ఇలా ఆలోచిస్తూ తిండి తింటుంటే సిరి చేతిలోంచి చెంచా జారి నేల మీద పడింది. ఇది ఆమె ఏకాగ్రతను విచ్ఛిన్నం చేసింది మరియు ఆమె తన కలల ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. సిరి తనకు తాను తన మనసును ఒప్పించే ప్రయత్నం చేస్తూ, వాస్తవ ప్రపంచంలోకి రా సిరి, నీకు మరియు అభయ్ సార్కి ఏమీ జరగదు, అభయ్ సార్ నీకోసం ఇంకా సింగిల్గా ఉంటారని అనుకుంటున్నావా, అతనికి అందమైన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అతను చాలా తెలివైనవాడు అండ్ ఇది అసాధ్యం కూడా అని సిరి తన తలపై తానే కొట్టుకుంది. సిరి భోజనం ముగించి తన తండ్రి ఫోటోను కాసేపు గ్యాలరీలో ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంది. ఈరోజు జరిగిన సంఘటనలను తన నాన్నకు చెప్పడం ఆమె దినచర్య. ఎందుకంటే అతను ఈ లోకంలో లేకపోయినా సిరి జ్ఞాపకాలలో ఇంకా జీవించి ఉన్నాడు. పగటిపూట తనకు జరిగిన ప్రతిదానితో పాటు అభయ్తో తన మొదటి సమావేశం గురించి కూడా తన తండ్రికి చెప్పింది. మాట్లాడుతుండగా సిరికి నిద్ర రావడంతో వచ్చి మంచం మీద పడుకుంది. మంచం మీద పడుకున్న కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకుంది. నిద్రలో ఉండగానే సిరి తన కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. నేడు ఆమె కలలు చీకటితో నిండిపోయాయి. ఆమె ఒక అందమైన తోట మధ్యలో నిలబడి ఉన్నట్లు ఆమె తనలో తాను చూసింది. చుట్టూ అందమైన మరియు సువాసన గల పూలతో నిండి ఉంది. అంతలో వెనుక నుంచి ఎవరో వచ్చి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నారు. సిరి వెంటనే వెనుదిరిగి చూసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, అభయ్. సిరి తిరిగి ఏమి అనకముందే అభయ్ పెదవులు సిరి పెదవులకు సీల్ చేశాయి. సిరి స్వరం అతని గొంతులోనే ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆ ముద్దు చాలా ఉద్వేగభరితంగా ఉంది. అది సిరికి ఖచ్చితంగా నిజం అనిపించింది. కలలో సిరిని ముద్దు పెట్టుకున్న తర్వాత సిరి బట్టలు విప్పేందుకు అభయ్ వాటిని తాకగా, వద్దు, ఇలా చేయకు అని అరుస్తూ లేచింది సిరి. కొంతసేపటికి మెలకువ వచ్చింది ఆమెకు. ఇప్పటిదాకా బాగానే ఉంది, బట్టలు మాత్రం, దేవుడా, నాకు ఈ పీడకలలు ఎలా వస్తున్నాయి, అది కూడా ఈరోజు నేను కలిసిన ఆ వ్యక్తి గురించి, పైగా అతను మా బాస్ మరియు అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఈ విషయాలన్నీ నా మనసులో నుండి తొలగించాలి. ఆమె తన భావాలను అర్థం చేసుకునేలా మాట్లాడుతుంది, కానీ ఆమె హృదయం ఇంకేదో జరుగుతోంది. దానిని ఆమె ఖండించింది. వాస్తవానికి ఆమె నిజంగా ఆ కళ ముద్దును అనుభవించింది మరియు ఆమె హృదయ స్పందన ప్రతిచర్యలో కూడా పెరిగింది. నేను అనుభూతి చెందగలిగాను, అది కేవలం కళ మాత్రమేనని, మరేమీ కాదని సిరి తన హృదయానికి వివరిస్తుంది. ఇది ఎవరికైనా జరగవచ్చు, అది సీరియస్గా తీసుకోకూడదు అని ఆలోచిస్తూ ఉండగానే మరోసారి నిద్రలోకి జారుకున్న సిరి తర్వాత ఉదయం 6 గంటలకే కళ్ళు తెరిచింది. స్నానం చేసి త్వరగా తయారై ఆఫీస్కి బయలుదేరింది. సిరి తన తండ్రిలాగే చాలా సమయ పాలన పాటించేది. తన తండ్రి రికార్డ్ ఏమిటంటే అతను ఎప్పుడూ ఆఫీస్కి ఆలస్యం చేయలేదు. ఈ గుణాలు సిరికి తన తండ్రి నుండి వచ్చాయి. సిరి సమయానికి ముందే చేరుకుంది. ఆమె వచ్చిన 1 గంట తర్వాత అభయ్ కూడా అక్కడికి వచ్చాడు.
అభయ్ కళ్ళు తన క్యాబిన్ వైపు వెళ్తున్న సిరి మీద పడ్డాయి. సిరి లేచి అతనికి గుడ్ మార్నింగ్ చెప్పగా అభయ్ తల ఊపుతూ స్పందించాడు. ఈరోజు సిరి అభయ్కి భిన్నంగా అనిపించింది. అభయ్ కళ్ళు తనలో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలని చూస్తున్నాయి. ఈరోజు ఆమె తన జుట్టును అల్లేసింది. ఆమె తన పెద్ద కళ్ళపై కాజల్ అప్లై చేసి పెదాలపై లేత గులాబీ రంగు లిప్ గ్లాస్ వేసుకుంది. ఇలా చేయడం వల్ల ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. అభయ్ చెప్పడంతో డిపార్ట్మెంట్ని సంప్రదించగా సిరికి ల్యాప్టాప్ కేటాయించబడింది. తద్వారా ఆమె తన పనిని మరింత సులభంగా చేయగలదు. 11 గంటలకు ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి తన ల్యాప్టాప్ను సిరికి ఇచ్చాడు. మరియు సిరి తన కొత్త ల్యాప్టాప్లో డేటాను నిల్వ చేస్తున్నప్పుడు ఆమె పని చేస్తుండగా పక్కనే ఉన్న ల్యాండ్లైన్ నుండి ఆమెకు కాల్ వచ్చింది. ల్యాప్టాప్తో లోపలికి రండి అని సిరిని ఆదేశించాడు అభయ్. సిరి కూడా సరే అని బదులిచ్చి అక్కడి నుంచి లేచి అభయ్ క్యాబిన్ వైపు వెళ్ళింది. అభయ్ సిరి ముందున్న కుర్చీ వైపు చూపిస్తూ కూర్చో అని అన్నాడు. సిరి అభయ్ ముందున్న సీట్లో కూర్చుంది. అభయ్ మళ్ళీ నిన్నటి టాపిక్ గురించి చర్చించడం మొదలుపెట్టాడు. మరియు సిరి తన ల్యాప్టాప్లో నిన్న తయారు చేసిన నివేదికను తెరవమని కోరాడు. సిరి తన ల్యాప్టాప్లో రికార్డును ఓపెన్ చేయగానే అభయ్ వచ్చి ఆమె వెనుక నిలబడ్డాడు. అందులో చేయాల్సిన సవరణల గురించి వెనుక నుండి నిలబడి సిరికి చెబుతున్నాడు అభయ్. తర్వాత సిరికి ఏదో వివరించాలని సిరి భుజం వైపు కదిలాడు. ల్యాప్టాప్లో దానిని ఎలా సవరించాలో చెప్పడానికి అతను తన చేతిని చాచి తన వేలిని తెరపై ఉంచాడు. ఇలా చేస్తుండగా అభయ్ ఛాతీ సిరి భుజానికి తగిలింది. అభయ్ దగ్గరికి రావడంతో సిరికి గూస్ బంప్స్ వచ్చాయి. సిరి ఒక్కసారిగా తన ముఖాన్ని అభయ్ ముఖం వైపు తిప్పగా మరోసారి అభయ్ పెదవులు సిరి పెదవులకు చాలా దగ్గరగా ఉన్నాయి. సిరి అభయ్ దగ్గరకు వచ్చి నిన్న రాత్రి తన కలను గుర్తు చేసుకుంది. ఇందులో అభయ్ తన పెదాలను తన పెదాలతో పూర్తిగా మూసేశాడు. మరియు ఆమె చాలా ఉద్వేగభరితమైన ముద్దును కలిగి ఉంది. అలా ఆలోచిస్తూనే సిరి గొంతు ఎండిపోతుంది. అభయ్ కాస్త తడిగా మెత్తని పెదాలను చూస్తుంటే సిరికి మళ్ళీ మళ్ళీ అదే కలే గుర్తొచ్చింది. సిరి కళ్ళు తన ల్యాప్టాప్ స్క్రీన్పై కాకుండా మరెక్కడ ఉన్నాయో అభయ్ గమనించాడు. అభయ్ సిరి ముఖాన్ని ఒక చేత్తో పట్టుకొని ల్యాప్టాప్ వైపు ముఖం తిప్పి ఫోకస్ సిరి అని అన్నాడు. కానీ గత రాత్రి అభయ్ ఆ కలలు సిరి దృష్టిని మొత్తం నాశనం చేశాయి. అభయ్ స్పర్శలో ఎంత మ్యాజిక్ ఉందో తెలియదు కానీ సిరి గుండె చప్పుడు పెరగడం మొదలైంది. సిరి తేరుకొని కాసేపు రెస్ట్ రూమ్కి వెళ్తాను, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని ఇబ్బందిగా అడిగింది. అభయ్ పూర్తిగా ఎర్రగా మారిపోయిన ఆమె ముఖాన్ని చూసి సిరిని అడిగాడు, అంతా ఓకేనా, నీకేమైనా అలర్జీ ఉందా అని. సిరి జవాబిచ్చింది, లేదు, నాకు అకస్మాత్తుగా కొద్దిగా వేడిగా అనిపించింది. నా ముఖం కడుక్కోవడం ద్వారా నేను మంచి అనుభూతి చెందుతాను అని చెప్పింది. అభయ్ సిరికి పర్మిషన్ ఇచ్చి సరే వెళ్ళు, మరియు త్వరగా రా, ఈ చర్చను ముందుకు తీసుకెళ్దాము అని అన్నాడు. సరే సార్ అని అంటూ వెంటనే రాకెట్ వేగంతో అక్కడి నుండి వాష్రూమ్ వైపు పరుగు తీసింది. అభయ్ కూడా వెళ్ళి తన కుర్చీలో కూర్చొని కుర్చీ ఊపడం మొదలుపెట్టాడు. సిరి వాష్రూమ్కి వెళ్ళి కొన్ని టిష్యూ పేపర్లు తడిపి ముఖం మీద రుద్దడం మొదలుపెట్టింది. దానివల్ల ఆమె ముఖఛాయ ముడిపెట్టు కంటే కొంచెం మామూలుగా మారింది. సిరి తన 2 చేతులను వాష్ బేసిన్ మీద ఆనించి ఆమె ముఖం వైపు చూసుకుంటూ, నా ముఖంకి ఏమైంది, ఎవరైనా నన్ను చూస్తే నాకు జబ్బు వచ్చిందని అనుకుంటారు సార్, నా చుట్టూ ఉంటే నాకేమవుతుంది, ఇలా ఆలోచిస్తూ మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి తన ముఖం మీద చల్లటి నీళ్లు చల్లుకుంది. 10 నిమిషాల తర్వాత సిరి తిరిగి అభయ్ క్యాబిన్కి వచ్చింది. సిరి చిన్నగా దగ్గుతూ అభయ్ ధ్యాసని భగ్నం చేసిన ఈ సమయంలో అభయ్ లోతైన ఆలోచనలో ఉన్నాడు. అభయ్ కళ్ళు ఫ్రెష్గా ఉన్న సిరి ముఖం మీద పడ్డాయి. అది చూడగానే ఆమె ముఖం కడుక్కుందని అతనికి అర్థమైంది. అమ్మాయిలు వాష్రూమ్లో ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు అని అనుకున్నాడు. వెంటనే సరే వర్క్ కంటిన్యూ చేద్దామా అని సిరిని తన ఘాటైన స్వరంతో అడిగాడు. ఇప్పుడు సిరి తిరిగి తన చోటికి వచ్చి కూర్చొని మరోసారి ఇద్దరి మధ్యలో వదిలిన చోటు నుండి తమ పని ప్రారంభించారు. ఇంకా ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.